స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. సో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా దానికి అంటే కొన్ని వ్యూహాలు కూడా రచించడం అనేది జరుగుతుంది. ఏ విధంగా అయినా సరే ఇక్కడ కేసీఆర్కి పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు కేసీఆర్కి అంతో ఇంతో కొంతమంది సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు ఉన్నారు. సో అసలు బీఆర్ఎస్ పార్టీని లేకుండా చెయ్యాలి. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో తనకంటే ఒక ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకోవాలి. అలాగే ఓట్ల విషయంలో కావచ్చు, తర్వాత రిజల్ట్స్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తన వంత తను కసరత్తు చేస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మళ్ళీ మన ఉనికి ఉండాలంటే డెఫినెట్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు గతంలో వచ్చినన్ని సీట్లు కావచ్చు, అంటే సర్పంచ్లు, ఎంపీటీసీలు అన్ని స్థానాలు రావాలని చెప్పేసి బీఆర్ఎస్ భావిస్తుంది. సో దాదాపుగా ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా సర్పంచ్ ఎన్నికలు అంటే స్థానిక సంస్థల ఎన్నికలతోటే రాష్ట్రంలో ఒక అడుగు ముందలు వేయాలని చెప్పేసి బీజేపీ కూడా భావిస్తుంది. ప్రస్తుతం మరి కాంగ్రెస్ పార్టీ మాత్రం స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నిద్ధం. నేటి నుంచి జిల్లాల వారీగా రివ్యూ మీటింగ్లో గ్రామ స్థాయిలో సమర్థత ఉన్న నేతల గుర్తింపు, పార్టీ బాధ్యతలతో పాటు అభ్యర్థిత్వం ఖరారుపై క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతంపై దృష్టి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో సమన్వయం పైన వారం రోజులు అన్ని జిల్లాల సమీక్షలు కంప్లీట్, అన్ని స్థాయిలో కొత్త కమిటీల ఏర్పాటుపై ఫోకస్. పీసీసీ చీఫ్తో పాటు ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా అంటే ఈ విషయం పైననే వాళ్ళు సమావేశాలు కూడా పెట్టారు. అలాగే పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు, లోకల్ బాడీ ఎలక్షన్స్కు ప్రభుత్వం తరపున సన్నాహాలు ప్రారంభమైనందున పార్టీ కూడా ఇప్పటి నుంచే సరైన అభ్యర్థులను నిలబెట్టడానికి కసరత్తు మొదలుపెట్టింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పార్టీ గుర్తు మీద జరుగుతున్నప్పటికీ సర్పంచ్, వార్డు సభ్యుల, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతాయి. దీంతో పార్టీ నైతిక మద్దతుతో గెలిచే అవకాశం ఉన్న స్థానిక లీడర్లను ఎంపిక చేయడంపై పీసీసీ దృష్టి సారించింది. ప్రతిపక్షాలకు విజయావకాశాలు లేకుండా కాంగ్రెస్ ఇంకింత అడ్వాన్స్తో ఉండేలా కార్యాచరణని, ప్రణాళికను రూపొందించాలని ఆలోచిస్తుంది. గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారితో పాటు వివిధ కార్పొరేషన్లలో బాధ్యతలు నిర్వహించిన వారు, స్థానికంగా ప్రజల్లో గుర్తింపున్న లీడర్లను ఎంపిక చేయాలనుకుంటుంది. పార్టీలో యాక్టివ్గా పాల్గొనడంతో పాటు ప్రజల విశ్వాసాన్ని చూరగొట్టాలన్న ప్రాధాన్యత ఇవ్వాలని పీసీసీ ఆలోచిస్తుంది. సో జనంలోకి ఏ విధంగా వెళ్ళాలి అన్నది కూడా పాయింటే. సో జనాల లోపలికి వెళ్ళేందుకు, జనంలోకి తీసుకెళ్లేలా ప్రణాళిక. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు జరగడాన్ని భిన్నంగా ఈ రివ్యూ మీటింగ్లలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో పాటు ఏఐసీసీ నుంచి బాధ్యులుగా వచ్చిన విష్ణునాథ్లను కూడా భాగస్వామ్యులు అయ్యేలా పీసీసీ షెడ్యూల్ రూపొందించింది. స్థానిక ఎన్నికలకు పార్టీ సంస్థాగతంగా చేస్తున్న ఏర్పాట్లు ఇలా ఉంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలైన సంక్షేమ పథకాలు, గ్రామ స్థాయిలో ప్రజలకు చేసిన ఫలాలు, వాటి ద్వారా లబ్ధి పొందిన అంశాలను ఇప్పటి నుంచి జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా ప్రణాళిక రూపొందుతున్నది. పార్టీ ప్రభుత్వం తోడు గుర్రంలా ఉండే అంటే జోడు గుర్రాల్లో ఉండేలా శ్రేణులకు స్పష్టమైన మెసేజ్ ఇచ్చేలా ఇప్పటికే ప్రతి వారం 2 మంత్రులు గాంధీ భవన్కు రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేశారు. కేబినెట్ సమావేశం కారణంగా శుక్రవారం మంత్రి విజిట్ వాయిదా పడింది. మంత్రులు గాంధీ భవన్కు రావడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలుపై గుణాంకాలతో సహా వెల్లడించే అవకాశం ఉన్నందున పార్టీ శ్రేణులో అవకాశాలను జనంలోకి తీసుకెళ్లడానికి, ఫలితంగా పార్టీ స్ట్రాంగ్ కావడానికి దోహదపడుతుందని పీసీసీ చీఫ్ భావిస్తున్నారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు అవుతుంది. 10 నెలల్లో 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ కావచ్చు, తర్వాత గృహజ్యోతి విషయంలో కావచ్చు, 500కి సిలిండర్ కావచ్చు, మహిళలకి ఫ్రీ బస్సు కావచ్చు, ఇట్లాంటి కీలక విషయాలు కూడా జనాల లోపలికి తీసుకెళ్లేలా కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. మరి దీనికి ధీటుగా బీఆర్ఎస్, బీజేపీ ఎలాంటి హామీలు ఇస్తాయి, ఏ విధంగా ముందరికి వెళ్తాయి అనేది వేచి చూడాల్సిన విషయం. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.